శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపః. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల, మళ్ళీ చెబుతున్నాను, 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. చెప్పాలంటే ఈ మకర రాశికి కూడా పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. సప్తమంలో కుజుడున్నాడు, కుజ దోషం, కాలసర్ప దోషం, రాహుకేతువులు బాగాలేరు, కుజుడు బాగాలేరు. దీనివల్ల చాలా నష్టాలు, కష్టాలు బాగా విపరీతంగా ఉంటాయి. ఈ నష్టాల నుంచి బయటపడాలి. ఏమంటే మాకు ఏలినాడు శని అయిపోయింది, మరి కుంభంలోంచి మీనానికి వెళ్ళాడు శని, అంతా బాగుందని చాలామంది చెబుతుంటే మీరు ఇట్లా ఇట్లా ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ రాశి వాళ్ళకి రాహు, కుజుడు, కేతువు, రవి, బుధుడు ఈ గ్రహాలు బాగాలేవు. మరి పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 4 పాపగ్రహాలు బాగాలేవు. ఈ 4 పాపగ్రహాల వల్ల చాలా ఇబ్బంది. మంచానికి కోళ్ళు 4 అండి, మంచపు కోళ్ళు 4. ఒక కోడి ఇరిగిపోతే మంచం మీద పడుకుంటావా? మంచం మీద పడుకున్నవాడు కూడా కింద పడతాడు. కాబట్టి ఈ 4 గ్రహాలు, మంచానికి కోళ్ళు 4 ఎంతో, ఈ 4 గ్రహాలు అంత సమయం చూసి దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, వివాహం అవటానికి అవకాశం ఉంది. సప్తమంలో కుజుడు ఉన్నాడు, ఇది కుజుడు పెద్ద దోషం బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి రాహుకేతువులు, కుజుడు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. సొంత నిర్ణయాలు పొరపాటును కూడా తీసుకోవద్దు. అట్లా తీసుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. అది మాత్రం పెద్దల నిర్ణయంతో వివాహం చేసుకోండి. మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకున్నామంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఇప్పుడు ఇంట్లో సమస్య వస్తుందండి, 3 పెళ్ళాం సొంతగా నిర్ణయం చేసుకున్నారు, పెద్దవాళ్ళ మాట కాదని పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరికి తగాదా వచ్చింది. మరి పెళ్లి గురించి అమ్మ తరఫు వాళ్ళు, అమ్మాయి తరఫు వాళ్ళు, అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏమంటారు? ఇదిగో మీ ఇష్టంతో మేము పెళ్లి చేసుకోలే, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం, మేము సర్దుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మీకు ఎటువంటి సంబంధం లేదు పొమ్మంటున్నాను. ఎందుకు సంబంధం లేదు అర్థం కావట్లేదు వాళ్ళకి. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేస్తే మీరు నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి మీకు వాళ్ళకి సంబంధం లేదు. ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే కూడా ఏం చేస్తున్నారు? రిజిస్టర్ ఆఫీసులో పిల్ల తల్లిదండ్రులు, పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సంతకం పెట్టకుండా రిజిస్టర్ చేస్తుందా? దేవాలయంలో పెళ్లి చేసుకుంటే కూడా పెద్దవాళ్ళ సంతకం లేకుండా పెళ్లి చేయట్లేదు. మీ సొంతం అనేది, మీ ఇష్టం అనేది ఎట్లా వచ్చిందో చెప్పండి. ఇది ఆలోచించటంలా. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మైనార్టీ తీరిన తర్వాత కూడా ఇది కావాలి అంటున్నారు. లేకపోతే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. ఇట్లాంటి పెళ్ళిళ్ళు విపరీతం అయిపోయినాయి. ఈ పెళ్లి చేసుకునేప్పుడు ఆనందం. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా
ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెలజరకుండా వేరుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు నూటికి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది? వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది? ఎంత నా ఆడపిల్లవాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలుగా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.